గైస్. ఈరోజు మనం క్రిస్పీగా కేఎఫ్సీ చికెన్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే. బట్ విల్ సీ. కొరియాండర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, హోల్ గరం మసాలా, ఎండుమిర్చి ఆడితే చిల్లీ ఫ్లేక్స్ వస్తాయి కదా అవి, ఉప్పు, కారం, వెనిగర్, సోయా సాస్, కర్డ్ ఇంకా లెమన్. అంతే. ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంగ్రీడియంట్స్ మీరు తెచ్చుకునే క్వాంటిటీ ప్రకారం మనం చెప్పిన ఇంగ్రీడియంట్స్ని వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అంటే మేము 9కి స్టార్ట్ చేసాం ఇది. 1:30 వరకు మ్యారినేట్ చేసుకొని అప్పుడు ఫ్రై చేసుకున్నాం. యాక్చువల్లీ ఇది చేస్తున్నప్పుడు ఏమనిపించిందంటే కేఎఫ్సీ బయట తినడమే బెస్ట్ అనిపించింది. అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మా అన్నయ్య ఇంటికి పిలిచి కేఎఫ్సీ చేయమన్నాడు. సో బట్ ఏంటంటే ఒక ఇద్దరుంటే ఈజీగా ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. వేసినవన్నీ దీనికి బాగా పట్టాలంటే మనం వాటికి ఘాట్లు కూడా పెట్టుకోవాలి. అంతే 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. కేఎఫ్సీలో క్రిస్పీ నేచర్ రావడానికి ఓట్స్ తీసుకున్నాం. అండ్ ఒక 2 స్పూన్స్ మైదా అండ్ 3 స్పూన్స్ ఆఫ్ కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాం. ధనియా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ అదేవిధంగా కారం అండ్ లైట్‌గా సాల్ట్. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఒక 3 or 4 ఎగ్స్ తీసుకొని క్వాంటిటీ బట్టి అండి ఎగ్స్‌ని బీట్ చేసుకోవాలి. అండ్ ఇంకో ప్లేట్‌లో వాటర్ తీసుకోవాలి. ప్రాసెస్ ఆఫ్టర్ మ్యారినేషన్ అనమాట ఇది. ఇప్పుడు ఆ పీస్‌ని కొద్దిగా మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఏదైతే ఈ కార్న్‌ఫ్లోర్ అండ్ మైదా ఉందో దీంట్లో అలా డిప్ చేసి, దీని తర్వాత మళ్ళీ వాటర్‌లో డిప్ చేసి అండ్ నెక్స్ట్ సెకండ్ కోటింగ్‌గా మళ్ళీ ఇంకొకసారి సెకండ్ డిప్‌గా ఇందులో కార్న్‌ఫ్లోర్ అండ్ మైదా మిక్స్‌లో మళ్ళీ మిక్స్ చేయాలి. మనం బీట్ చేసుకున్న ఎగ్స్‌లో డిప్ చేయాలి. అంతే. లాస్ట్‌లో మన ఓట్స్‌లో కూడా డిప్ చేసి దాని మీద కొంచెం పడకపోతే అతికించి సో మిగతా పీసెస్ అన్నిటికీ కూడా ఇంతే ప్రాసెస్. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో వేసేసుకోవడమే గాయ్స్. ఇప్పుడు మన అక్క పోసేస్తుంది. అంతే. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయడమే. అంతే అండి, మన క్రిస్పీ కేఎఫ్సీ చికెన్ రెడీ. టైం టేకింగ్ ప్రాసెస్ అయ్యి ఉండొచ్చు. బట్ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయడానికి వర్త్. యాక్చువల్లీ తిన్న తర్వాత వర్త్ అనిపించింది. ఇప్పుడు నేను పోసిచ్చా. అంతే అయిపోయింది. ఇక్కడి వరకు మీరు వీడియో చూస్తే థ్యాంక్ యూ. బాయ్.